కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో భాగంగా ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఇక్కడైతే శాసనసభ్యులు మేడిపల్లి సత్యం అయితే వచ్చారు. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం అయితే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే మనతో పాటు మేడిపల్లి సత్యం అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే దరఖాస్తుల స్వీకరణ అయితే చివరి వరకు అయితే అందరికీ అయితే అందాలని చెప్పేసి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ప్రస్తావించడం జరిగింది. అంటే ఎలా కొనసాగుతుంది అంటే దీనికి సంబంధించి 6వ తారీఖు వరకు అని చెప్పారు కదా, అంటే ప్రస్తుతం ఎలా ఉండబోతుంది సార్? కాంగ్రెస్ పార్టీ మన ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో 4 కోట్ల ప్రజానికానికి 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తాం ప్రభుత్వం వచ్చినాక అని చెప్పి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే 2 గ్యారంటీ పథకాలు అమలు చేసి చూపించినాం. ఇలా మిగతా 4 గ్యారంటీ అమలు కోసం ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో లాంఛనంగా ప్రారంభించినాం. మేము గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు మహాలక్ష్మి పథకం సంబంధించి, గృహజ్యోతికి సంబంధించి, మిగతా ఇంకా అనేక చేయూతకు సంబంధించి ప్రతి గ్యారంటీ పథకానికి సంబంధించి అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఇవన్నింటిని కూడా క్రోడీకరించి తక్షణమే 100 రోజుల లోపల మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు 100 రోజుల లోపల 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తాం. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి పింఛన్లు 4000కు పెంచుతాం. అదేవిధంగా వికలాంగులకు సంబంధించి 6000 రూపాయలు, మహాలక్ష్మికి సంబంధించి మహిళలందరికీ 2500 రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తుంది. 500 రూపాయలకే సిలిండర్ ఇస్తుంది. జనవరి నెల నుంచి ఎనీ మూమెంట్ ఈ పథకం ఇవన్నీ కూడా జనవరి 6 తర్వాత ఇవి అన్నింటినీ కంప్యూటరైజ్ చేసి అర్హులైన అందరికీ కూడా ఈ పథకాలు అందించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఓకే, అయితే నిన్న పాడి కౌశిక్ రెడ్డి అయితే ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది కదా వేదికపై. అయితే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కావచ్చు, అంతేకాకుండా గృహలక్ష్మికి సంబంధించి అయితే చాలా మంది తన ఇంటికి వచ్చి వెళ్తున్నారు. దీనికి సంబంధించి మరి ఏం చెప్పమంటారని చెప్పేసి అయితే దానికి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందా సార్? నిన్న మంత్రి గారు నిన్న సాయంత్రమే డైరెక్షన్స్ ఇచ్చిండు. ఇలా కళ్యాణ లక్ష్మి సంబంధించి చెక్కులు ఎక్కడ కూడా పెండింగ్ లేవు. ఈ రోజు అన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, అంతేకాకుండా ఇప్పుడు దీనికి సంబంధించి 31వ తారీఖు అయితే 2 రోజులు అయితే సెలవు ప్రకటించారు కదా. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే మరి ఎలాంటి సమాచారం తెలుతున్నారు అంటే గ్రామాల్లో కావచ్చు, అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో అయితే 3వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ కొన్ని ఇలా టైం అయితే పెట్టడం జరిగింది కదా. దీనికి సంబంధించి ఆ టైంలోనే తీసుకుంటారా లేదంటే రోజు తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రజాపాలన ఆన్ గోయింగ్ ప్రాసెస్. జనవరి 6th అనేది లాస్ట్ డేట్ కాదు, కట్ ఆఫ్ డేట్ కాదు. జనవరి 6th తర్వాత కూడా ఆయా గ్రామ పంచాయతీలలో, మండల పరిషత్ కార్యాలయాల్లో మేము ఈ దరఖాస్తులు తీసుకుంటాం. ఆన్ గోయింగ్ ప్రాసెస్ 24 hours 365 days ఈ ప్రజాపాలన. ఓకే సార్, అంటే ఫైనల్గా చెప్పండి, కొన్ని గ్రామ పంచాయతీ సంబంధించి సర్పంచ్లు అయితే ఒక టైం అయితే కేటాయించడం జరిగింది. అంటే ఈ టైంలోనే మేము తీసుకుంటామని చెప్పేసి దానివల్ల ఏంటంటే ఒకవేళ సమయంలో లేని వారైతే మేమైతే ఇబ్బందులు అవుతాయని చెప్పి కొంత అయితే అపోహ అయితే ఉన్న నేపథ్యంలో అయితే ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఇది రెగ్యులర్గా జరుగుతుంది అంటే కొన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పుడు గంగాధర కావచ్చు, అంతేకాకుండా చొప్పదండి కావచ్చు, కొన్ని నియోజకవర్గాలు కొన్ని గ్రామ పంచాయతీ వార్డులకు సంబంధించి అయితే కొంత టైం అయితే ఇవ్వడం జరిగింది. 3వ తారీఖు ఇస్తాము తీసుకుంటామని చెప్పేసి అయితే కొంత చెప్తున్నారు కదా. దానికి సంబంధించి there is no time limit to take applications. ఎప్పటివరైనా తీసుకోవచ్చు. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే సంబంధిత కార్యాలయంకి పోయి తీసుకోవచ్చు, దానికి అప్లికేషన్ ఇవ్వచ్చు. దీనికి టైం లిమిట్ లేదు. జనవరి 6 తర్వాత కూడా మా మంత్రివర్గం మొత్తం చెప్పింది, ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ప్రతి అధికారి చెప్తుండ్రు, జనవరి 6 తర్వాత కూడా అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి వీలు పడకపోవచ్చు, బయట రాష్ట్రాలలో ఉంటారు కొంతమంది, లేకపోతే బయట దేశాలలో ఉంటారు, వివిధ ఉద్యోగాలు ఇచ్చే వివిధ ప్రాంతాలలో ఉంటారు. వాళ్ళందరి సౌకర్యం కోసం ఎప్పుడైనా కూడా తీసుకోవడం వెసులుబాటు ఉంటుంది. అట్లాంటి ఏమైనా సమస్య ఉన్నప్పుడు నా దృష్టికి వస్తే కూడా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ప్రస్తుతం అయితే మేడిపల్లి సత్యం అయితే ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దు, ఏమైనా సమస్యలు ఉంటే నాకైతే విన్నవించడానికి అయితే చెప్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి నిరంతర ప్రక్రియ 365 రోజులు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఇది 6వ తారీఖుతో అయితే అయిపోయేది కాదని చెప్పేసి అయితే మేడిపల్లి సత్యం చెప్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. O2 స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.